2,00,000 వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2,00,000 రూపాయల వరకు బ్యాంకుల్లో 2,00,000 రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. నేను సన్నకారు రైతులు, మాకు రుణమాఫీ కావాలి ఖచ్చితంగా. ఈ రుణమాఫీ అనేది ఈ బ్యాంకుకు 2,00,000 మాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, ఆయన అన్న ప్రకారమే వాళ్ళు ఇచ్చారు. 2,00,000 మాఫీ చేస్తున్నారు. మీ ఆశతోటి అందరం, ప్రతి రైతు కానీ కూలీలు కానీ ప్రజలంతా రేవంత్ రెడ్డి గారు గెలవాలని ఆలోచన చేసి గెలిపించిన తర్వాత మీ ఆశతోటి 2,00,000 మాఫీ అనే వరకు మీరు 2,00,000 రుణమాఫీ బ్యాంకుకు మీరు విచారించండి. అరే బాబు, ఈ 2,00,000 ఈ పైసలు పైసలు మీరు కట్టుకుంటే మీరు ఈ 2,00,000 మాఫీ చేస్తారని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, కలెక్టర్కి కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2,00,000 మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు 2,00,000 మాఫీ చేస్తాను. నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2,00,000 మాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాలు 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే, సన్నోట్లకు అన్నావు, కొట్టినావు, చేసినావు. సరే, 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరకు దాకా నేను ఉంటా. రమ్మను, నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదు. రమ్మను, దేనికైనా సిద్ధమే.